హాయ్ హలో ఫ్రెండ్స్. టుడే స్పెషల్ ఆంధ్ర స్పెషల్ రెసిపీ గోంగూర ప్రాన్స్ కర్రీ. దీన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో మీరు కూడా చూసేయండి. ముందుగా గోంగూరను శుభ్రంగా వాష్ చేసుకుని ఒక గిన్నెలోకి వేసుకోవాలి. ఒక ఆనియన్, 2 పచ్చిమిర్చిలను సన్నగా కట్ చేసుకుని యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ తగినంత ఉప్పు, హాఫ్ స్పూన్ పసుపు, 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్, 1 గ్లాస్ వాటర్ని యాడ్ చేసుకోవాలి. ఈ విధంగా వేసుకున్నాక స్టవ్ పైన హై ఫ్లేమ్లో ఒక 10 మినిట్స్ బాయిల్ చేసుకోవాలి. వాటర్ అంతా ఈ విధంగా బాయిల్ అయ్యాక స్టవ్ను ఆఫ్ చేసుకుని ఒక పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ స్టవ్ పైన కళాయి పెట్టుకుని ఆయిల్ వేసుకుని ఆయిల్ హీట్ అయ్యాక ప్రాన్స్ని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఒకసారి మూత పెట్టుకుని వాటర్ అంతా ఈ విధంగా సెపరేట్ అయ్యాక 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు, హాఫ్ స్పూన్ పసుపు వేసుకుని ఒకసారి కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకొని ఒక 2 మినిట్స్ మూత పెట్టుకుని ఈలోపు గోంగూరను మెత్తగా ఈ విధంగా మ్యాష్ చేసుకోవాలి. దీన్ని ఒకసారి పక్కన పెట్టుకున్నాక ఒకసారి ప్రాన్స్ను కలుపుకొని 1 స్పూన్ గరం మసాలా, 1 స్పూన్ కారం వేసుకుని కలుపుకోవాలి. నెక్స్ట్ తగినంత సాల్ట్ వేసుకుని ఒక 2 మినిట్స్ మూత పెట్టుకోవాలి. ఈ విధంగా ఫ్రై చేసుకుని ఈ గోంగూరలోకి యాడ్ చేసుకోవాలి. ప్రాన్స్ని గోంగూరలోకి యాడ్ చేసుకున్నాక మీడియం ఫ్లేమ్లో ఒక 10 మినిట్స్ కుక్ చేసుకోవాలి. నెక్స్ట్ అదే కళాయిలోకి ఆయిల్ వేసుకుని ముందుగా వెల్లుల్లిని, నెక్స్ట్ మిగిలిన పోపు సామాన్లన్నిటిని కూడా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు గోంగూర ప్రాన్స్ని ఇందులోకి యాడ్ చేసుకోవాలి. ఒకసారి కలుపుకొని మీడియం ఫ్లేమ్లో ఒక 5 మినిట్స్ కుక్ చేసుకోవాలి. ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. అంతేనండి, చాలా సింపుల్గా గోంగూర ప్రాన్స్ కర్రీ రెడీ. ఇది తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. టేస్ట్ అయితే అదిరిపోతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.